ఈరోజు స్పెషల్ పెసరపప్పు పచ్చడి అండి. మనం ఒక చిన్న టీ గ్లాసు పొట్టు లేని పెసరపప్పు తీసుకుని కడిగేసి ఒక గంట సేపు నాననివ్వాలి. ఈలోపు మనం ఇవి వేపకూడదు. ఈ పచ్చివే తీసుకొని ఇంగు వేసి కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకొని జీలకర్ర వేసుకొని అవి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లో మీరు చింతపండు వేసుకోవచ్చు నచ్చితే, లేదా నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. ఓకేనండి. ముందు నానబెట్టేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పెసరపప్పు పచ్చడికి అండి ఎండుమిరపకాయలు ఒక 10 అలాగా మనం తినే కారాన్ని బట్టి వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం చింతపండు మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. జీలకర్ర, కొంచెం రుచికి సరిపడా ఉప్పు అండి, కొంచెం వేసుకుంటున్నాం. మళ్ళీ చాలా కొత్త వేసుకుంటున్నాం ఎక్కువైపోతే. కరివేపాకు వేసానండి. ఫస్ట్ ఇవి ఒకసారి ఇలాగా తిప్పుకుందాం. ఒక్కసారి కచ్చాపచ్చగా అయింది కదండి. మనం పెసరపప్పు నానబెట్టేసి వడగిన్నెలో వడేసుకోవాలి, వాటర్ లేకుండా. ఇది ఇలా వేసేసుకుందాం. నానిపోయింది, ఒక గంట నానబెట్టాను అనమాట. ఇప్పుడు కొంచెం మిక్సీ తిరగాలి కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం పేస్ట్ లాగా చేసుకుందాం. పోపు పెట్టానండి. ఒక ఎండుమిరపకాయ వేసాను, శనగపప్పు, మినప్పప్పు అండి, ఆవాలు. పోపులో అది పచ్చట్లో అన్నీ వేసాం, కానీ మళ్ళీ దీంట్లో వేస్తే బాగుంటుంది కదా. జీలకర్ర ఫ్లేవర్కి, వెల్లుల్లిపాయ, చిటికెడు పసుపు, కరివేపాకు. ఇప్పుడు లాస్ట్లో మెయిన్ మనకి పచ్చడికి మెయిన్ ఏంటంటే ఇంగువ కూడా వేసుకుందాం. బాగుంటుందండి ఇంగువ వేస్తే. డైజెషన్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనండి. ఇదిగో చూడండి, మంచిగా అయిపోయింది. ఇది ఇప్పుడు మనం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలి చట్నీ. పోపులో మనం చట్నీ వేస్తామండి, వేడి మీద వేయకూడదు, కొంచెం కిందకి దించిన తర్వాత వేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా రెడీ అయిందను, చక్కగా రెడీ అయిపోయిందండి పచ్చడి. అయితే మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినచ్చు. ప్లస్ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.